దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, అపూర్వ బలవంతుడైన బహుబలాఢ్యుడైన తండ్రి యేసుక్రీస్తు ఆత్మస్వరూపుడైన సర్వశక్తి నామంలో, యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ వాక్య భాగాన్ని ధ్యానించడానికి ప్రేమతో స్వాగతిస్తున్న ప్రియులారా, ఈ దినము ఈ సమయము మనము ధ్యానించుకోబోయే రక్షణనిచ్చే, శాంతినిచ్చే, ధైర్యంనిచ్చే, వెలుగునిచ్చే, మహిమను ఇచ్చే, దేవుని భయభక్తి నేర్పే, దేవుని దూతల కాపుతలిచ్చే, మన దేహాత ప్రాణానికి సేద తీర్చే ప్రియులారా, వెలుగునిచ్చే దేవుని వాక్య భాగ అంశము యెహోవానుడా బలము నొందుము. ప్రియులారా, యెహోవానుడా బలము నొందుము. అవును, మనము కీర్తనల గ్రంథము 103వ కీర్తన గ్రంథము 5వ వచనం చదువుతాం ప్రియులారా. స్లామ్స్ చాప్టర్ 103 వర్స్ 5th వర్డ్. ఇక్కడ పక్షి రాజు యవ్వనం తిరిగి పొందినట్లు మన యవ్వనంను నూతన పరుస్తాడు ప్రభు అని రాయబడింది ప్రియులారా. అవును, పక్షిరాజు 40 సంవత్సరం అయినాక పెద్ద పర్వతానికి ఎక్కి తన గోర్లను, తన ఎంటికలను, రెక్కలను పీకేసి మరి కొత్త దగుట వరకు విశ్రమ స్థలంలో, ఎత్తరమైన పర్వతములో విశ్రమిస్తుంది. ఎందుకనగా మరలా క్రొత్తగా యవ్వనము పొందుతుంది. దేవుడు అలాగా దాన్ని నిర్మించాడు ప్రియులారా. మనం కూడా దేవుని వాక్యమందు పోగొట్టుకుని యవ్వనము మరలా దేవుని వాక్యము ప్రేమించటం ద్వారా, పాటించటం ద్వారా, చాటించటం ద్వారా యవ్వనము మరలా పొందుతాం ప్రియులారా. దేవుని యందు విశ్వసించే వారికి వృద్ధాప్యము రాదు ప్రియులారా. ఎందుకనగా యేసుక్రీస్తు యవ్వనుడు, తన యవ్వన రక్తాన్ని కార్చి మనందరినీ కొనుక్కున్నాడు. యేసయ్య నిన్ను నన్ను కొనుక్కున్న నిజ స్నేహితుడు ప్రియులారా. తన యవ్వన రక్తాన్ని కార్చి తన ప్రేమ ప్రపంచంలో చేర్చుకున్నాడు. అవును, ఆయన యవ్వనుడు. ఆయన యందు విశ్వసించిన నీవు నేను ఎల్లప్పుడూ యవ్వనులే. అవును ప్రియులారా. దేహానికి ఆయుష్ అవ్వచ్చు, మనస్సుకు, ఆత్మకు అవ్వదు ప్రియులారా. మరి యేసుక్రీస్తు దేహ రక్తం తింటాం కాబట్టి నిజమైన ఆహారము యేసుక్రీస్తు దేహము, నిజమైన పానము యేసుక్రీస్తు రక్తము. దాని ద్వారా మన దేహము కూడా యవ్వనంగా మారుతుంది ప్రియులారా. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ప్రియులారా, యవ్వనుడా బలము నొందు. ఈ అంశం ధ్యానించే మొదట మనం ప్రార్థన చేసుకుని అవుదాం ప్రియులారా. వినబోయే దేవుని జీవమిచ్చే, రక్షణనిచ్చే, క్రియ చేసే, రెండంచెలు గల ఇబ్బాయి ఖడ్గం గల వాక్యము మన జీవితానికి రక్షణనిచ్చునుగాక. సాతాను తంత్రాలను నాశనం చేయడానికి, దేవుని రాజ్యం కట్టడానికి, మనుషుల హృదయంలో, జీవితంలో, జ్ఞానంలో, అవును ప్రియులారా, అలాంటి గొప్ప వాక్యాన్ని వినడానికి మన హృదయము మంచి నిలవలే ఈ ప్రార్థనలో మారడానికి ప్రార్థిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 ఆత్మస్వరూపుడా, వెలుగైన దేవ, ప్రేమస్వరూపుడా, సత్యవంతుడా, నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. అవును ప్రభువా, నీ సన్నిధి నిత్యము నిండుగా మనందరి తోడు మీ వాక్యము ద్వారా, మీ యందు ప్రార్థించుట ద్వారా, మిమ్మను కొనియాడుట ద్వారా, స్తుతించుట ద్వారా, నీ ప్రేమగల రక్షణగల వాక్యము ఇతరులకు పరిచయం చేయటం ద్వారా, అనేకలను ఆత్మలను మీ సన్నిధిలో, మీ పాదములో తెచ్చుట ద్వారా, సత్యము గ్రహించినట్లు వారి మనోనేత్రాలను తెరుచుటకు పనిచేయటం ద్వారా మనందరినీ ఉపయోగించమని, మరలా ఈరోజు ఈ సమయం మనం ధ్యానించబోయే అంశము బలము నొందుము. యవ్వనస్తుడా బలము నొందుము. ప్రియుల ప్రభువా, ఈ అంశం ధ్యానించబోయేటప్పుడు మీరే మీ ప్రియులైన పిల్లలైన, విశ్వాసులైన ప్రజలైన, సేవకులైన మనందరితో, మీ సృష్టి అయిన మనందరితో మాట్లాడమని, శుద్ధీకరించమని, బలపరచమని, సర్వశక్తుడా ఇలాగ చేసి మీ పిల్లలు అన్ని రంగంలో ఉల్లాసముతో, స్తోత్రగానముతో,
చైతన్యంతో, ఆనందంతో, శాంతితో, ధైర్యంతో మీ వాక్యాన్ని చాటడానికి, దాని ప్రకారం నడవడానికి, భూమికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా మనందరి మార్చమని, ఇలాగే సాతాను వేసిన ప్రతి తంత్రాలను, కార్యాలను నాశనం చేయడానికి గొప్ప శిల్వ శక్తితో, పునరుత్థాన శక్తితో మనందరినీ నింపమని, వెలిగించమని, మహిమ పొందమని తండ్రి సర్వశక్తుడా నజరేయుడైన యేసుక్రీస్తు నీ ప్రియ కుమార్ నామములు ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. రండి ప్రియులారా, యవ్వనుడా బలము నొందు అనే అంశాన్ని అవును మనం చూసుకుంటే 103వ కీర్తనలో అవును ఏమంటారు దావీదు, పక్షిరాజు యవ్వనము క్రొత్త దగునట్లు దేవుని యందు భయభక్తి ఉన్నవారికి, అవును ప్రియులారా, ప్రేమించే వారికి యవ్వనము క్రొత్త తగ్గుతుంది. అవును, మోషే 120 సంవత్సరం ఉన్నప్పుడు కొండ ఎక్కుతుండెను. అవును ప్రియులారా, ఆయన కన్ను చూపు తగ్గలేదు, ఆయన బలము తక్కువ అవ్వలేదు. ఎందుకంటే దేవునితో నడిచాను, దేవుని ఆత్మ నింపుదల కలిగెను, దేవునితో మాట్లాడుచుండెను. భూమి యందు ఉన్న మనుషులలో మిక్కిలి సాత్వికుడు మోషే, నా ఇంటిలో నమ్మకస్తుడు అని పేరు పొందినవాడు. యేసుక్రీస్తు కూడా మోషే కన్నా గొప్పవాడు, దేవుని స్వరూపము, దేవుని వాక్యము. ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తుని గురించి మోషే ఇబ్రీ గ్రంథంలో రాస్తున్నాడు పౌలు, దేవుని ఇంటిని కట్టినవారు యేసుక్రీస్తు. మోషే దేవుని ఇంటి యందు నమ్మకస్తుడైతే యేసుక్రీస్తు దేవుని ఇంటినే కట్టినవాడు, అంటే స్వర్గాన్ని కట్టినవాడు, నూతన జెరూసలేం. ప్రియులారా, గనుక 14వ యోహాను సువార్త 14th చాప్టర్, జాన్ గాస్పెల్ 14th చాప్టర్ 1st వర్డ్లో చెప్తున్నాడు ప్రభు శిష్యులకు, మీరు హృదయమందు కలవరపడకుడి, చింతించకుడి, భయపడకుడి, నా తండ్రి యొద్దకు పోతున్నాను, మీకోసం స్థలము సిద్ధం చేసి మరలా వచ్చి మీ అందరిని తీసుకుని పోతున్నాను. అక్కడ స్థలం ఉంది, లేకుంటే చెప్తుంటే స్థలం లేదని, ఉంది, మీ కొరకు సిద్ధము చేసి మరలా వచ్చి మిమ్మల్ని నేనుండి చోటుకు తీసుకుని పోతాను. ప్రియులారా, అలాంటి మంచి వాగ్దానం చేసిన ప్రియులారా, యేసయ్య తన యవ్వన రక్తముతో కొనుక్కున్న రక్షకుడైన దేవుడు. ప్రియులారా, యవ్వనుడా బలమునందు అనే అంశంలో మనము ప్రవేశించక మొదట ప్రియులారా, ఒక ఆత్మీయ గీతాన్ని, పాటని పాడుకుని మన ఆత్మలో ప్రభు వాక్యాన్ని స్వీకరిద్దాం ప్రియులారా. ప్రభు వాక్యం శాశ్వతమైనది, భూమి ఆకాశం గతించును కానీ దేవుని మాట, యేసుక్రీస్తు మాట గతించవు. ఆయన మాట యందు విశ్వసించి మనందరము గతించము, నిత్య జీవం పొందుతాం ప్రియులారా, అమర జీవం. పాట, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. అవును ప్రియులారా, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అవును ప్రియులారా, యేసుక్రీస్తు నామం మాత్రమే అన్ని నామముల కన్నా పైనామము. ఎందుకంటే మరి ఏ నామము వలన రక్షణ కలగదు ఈ లోకంలో మనుషులకి. ప్రియులారా, సాతాను వలల నుండి, శరీర ఇచ్చల నుండి, జీవపు డంబము నుండి, నేత్రాశ నుండి, ప్రియులారా, భయం నుండి, మరియు రక్షణ ఆకాశం క్రింద, భూమి మీద యేసుక్రీస్తు నామం తప్ప వేరొక నామం ద్వారా కలగదు. దానికోసమే మనందరము అన్ని నామముల కన్నా పై నామమైన యేసుక్రీస్తు నామని స్వాగతం ప్రియులారా, రక్షణ ఖచ్చితంగా పొందుతాం. మరియు ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన వేరొక నామంలో రక్షణ లేదని చాటుతాం ప్రియులారా. అలాంటి గొప్ప వెలుగు, ధైర్యం, జ్ఞానం, శక్తి, పునరుత్థాన శక్తి ప్రభు మనందరికీ ఉన్నగాక. ఆమెన్. పాట నాతో ఏకీభవించి పాడండి. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. ఆమెన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము,
ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తుల్ లయ లయము. ఆమేన్. యేసుక్రీస్తు నామము జయ జయము, సాతాను శక్తుల్ లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తుల్ లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తుల్ లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. ఆమేన్. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. ఆమేన్. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతి ఘన మహిమలు చెల్లింతును, కొత్త కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రనాదము చేయుదుము. దేవునికి జయ ధ్వజమును పైకెత్తి స్తోత్రముతో కేకలతో స్తోత్రనాదము చేయుదుము. యేసు నామము జయ జయము, సాతాను శక్తుల్ లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము క్రీస్తేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది యేసుని నామము. ఆమేన్. ప్రియులారా, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఆకాశం క్రింద భూమి మీద ఇవ్వబడిన ఏ నామముల మనుషుడు రక్షణ పొందడు. ప్రియులారా, పరలోక మార్గంలో దేవుని సన్నిధిలో అమరత్వములు వెలుగులో స్వర్గములు చేరాడు యేసు నామం తప్ప. ప్రియులారా, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు.
నా యొద్దకు తండ్రి ఎవరు పంపిస్తారో నా వద్దకు వచ్చినవన్నీ నేను వాన్ని త్రోసివేయను, వానికి ఆఖరి రోజున జీవానికి లేపిస్తాను. అవును ప్రియులారా, యేసునామము ఘనపరిచదగినది. నామం ప్రియులారా, యేసునామం జయము ఇస్తుంది, సాతాను శక్తులు లయం చేస్తుంది. నిజంగా యేసునామము గురించి తెలుసుకుంటే, యేసునామ హృదయంలో స్థాపించుకుంటే, దర్శనముగా ప్రభు నీకిస్తే, వాక్య యేసు చెప్పిన మాటలు గైకొండు నడిస్తే ఆ నామము నీళ్ళు నివసిస్తుంది. యేసు నామమే యేసు అయినాడు ప్రియులారా. హల్లెలూయా హోసన్నా అని మనం పాడడానికి ఆ యేసు నామ శక్తి సాతాను కార్యాలను లయపరచు శక్తి అనుగ్రహిస్తుంది యేసునామము. పాపముల నుండి విడిపిస్తుంది యేసునామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షిస్తుంది యేసునామము, క్రీస్తు యేసునామం. అవును ప్రియులారా, మనం మత్తయి సువార్త 1:21 చదువుతాము. యేసు అనగా ఆయన తన వారిని వారి వారి పాపముల నుండి రక్షిస్తాడు, కాపాడుతాడు, రక్షించి విడిపిస్తాడు. అవును ప్రియులారా, నిత్య నరకాగ్ని తీసుకుని పోయేది పాపమే ప్రియులారా. పాపం నుండి పాప పురుషుడు, పాప శక్తి అధికారి అయిన సాతాను నుండి విడిపిస్తాడు. నిత్య నరకాగ్ని నుండి విడిపించి పరలోక మార్గములో, శిలువ మార్గములో, రక్షణ మార్గములో, దైవశక్తి మార్గములో, జ్ఞాన మార్గంలో, విడుదల మార్గంలో, జయ మార్గంలో క్రీస్తు యేసు నామం నడిపిస్తుంది. అవును, సాతానుపై అధికారం ఇస్తుంది ప్రియులారా. క్రీస్తు యేసు ఈ లోకంలో ప్రత్యక్షమైంది సాతాను కార్యములు లయపరచడానికి. అవును ప్రియులారా, సాతానుపై అధికారం ఇస్తుంది యేసుక్రీస్తు నామమును, శక్తి కలిగిన యేసు నామము. జయశీలుడైన యేసు నామము శత్రు సమూహంపై జయమిస్తుంది ప్రియులారా. సాతాను వాని దూతలు వాని సమూహంపై, టీంపై జయశీలుడైన గెలిచిన యేసునామం శక్తినిస్తుంది ప్రియులారా. ఒక్క నామం ప్రియులారా దేవుడు ఈ లోకానికి ఇచ్చింది, విక్టోరియస్ నేమ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ నేమ్ ప్రియులారా. అవును, స్తుతి ఘన మహిమలు చెల్లించాలి. ఎందుకనగా సాతానుపై అధికారం ఇచ్చాడు, శత్రు సమూహంపై అధికారం జయమిచ్చాడు ప్రభు. సాతాను లయం చేయడానికి, ప్రియులారా, నిర్వీర్యం చేయడానికి, నిశ్శక్తిగా చేయడానికి అధికారం ఇచ్చాడు యేసునామం ద్వారా. స్తుతిగణం చెల్లించాలి ప్రభు తండ్రి అయిన దేవునికి. యేసునామంలో క్రొత్త కీర్తన పాడాలి ప్రియులారా. యేసునామానికి జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రనాదము చేయాలి. సిలువ అనే జయధ్వజము, స్తుతి అనే జయధ్వజము. అవును ప్రియులారా, హృదయములో ఉన్న యేసునామము అనే జయధ్వజము అవును ప్రియులారా పైకెత్తి స్తోత్రనాదము చేయాలి. అవును, మన ప్రభు అత్యున్నత సింహాసనపై, స్తుతి సింహాసనపై ఆసీనుడైనాడు ప్రియులారా. అవును, స్తోత్రార్హుడు. అవును, ఆయన పాపములు క్షమిస్తాడు కనుక నరులందరూ ఆయన సమీపముగా వస్తారు ప్రియులారా. ఇలాగే మనము యవ్వనుడ బలము నొందుము అనే అంశంలో ప్రవేశిద్దాం ప్రియులారా. కొన్ని వాక్యము ద్వారా మనము లోకములో మనము జీవించేది కొంతకాలం ప్రియులారా. యవ్వనుడ బలము నొందు అనే అంశంలో అందరు యవ్వనస్తుల ప్రియులారా దేవుని ముందర. అవును, ఎందుకనగా మనము యేసుని నమ్మగా నిత్య జీవితంలో ప్రవేశిస్తున్నాము. ఇది ఈ లోకము తాత్కాలికమైనది. మనం యేసుని నమ్మినప్పుడు పరలోక జీవితంలో చేర్చబడ్డాం, ప్రయాణంలో ఉన్నాం. అవును ప్రియులారా, అలాగే ఈ లోకంలో మనము జీవించేది కొంతకాలమే అని మనకు తెలుసు. అంటే నివసించేది, ఉండేది. ఎక్కువైతే బలము 80 సంవత్సరాలు, మనుష్య ఆయుస్సు 60, బలం అధికమైతే 70, 80. కానీ దేవుని సేవకులు అనేకులు 120 వరకు బ్రతికారు పిల్లరా. కానీ ఎంతవరకు బ్రతుకుతామనేది ప్రాముఖ్యం కాదు, ఎలాగ బ్రతుకుతామనేది, దేనికోసం బ్రతుకుతామనేది, దేవుని చిత్తం నెరవేర్చడానికి బ్రతుకుతామనేది ముఖ్యం ప్రియులారా. అవును, ఇలాగే లోకంలో మనము జీవించేది కొంతకాలం ప్రియులారా ఉండేది. ఏదో ఒక ఆట ఆడాను, నిద్రించాను, కాలమంతా వ్యర్థం చేశానని చెప్పకూడదు. విశేషంగా యవ్వనస్తులు అయిన వారు అనుకునేవారు, ఏదో నేను ఆట ఆడాను, నిద్రించాను, కాలమంతా వ్యర్థము చేశానని చెప్పకూడదు.
శ్రమపడి, అంటే దేవుని పరిశుద్ధాత్మతో, దేవుని వాక్యముతో జతపడి వాక్యానుసారంగా మనం శ్రమపడి పని చేయాలి ప్రియులారా. ఇలాగే శ్రమపడి పని చేయ అవసరత ఉన్నది. మరి ఇలాగే నెరవేర్చవలసిన దానిని సంపూర్ణమైన బలముతో పూర్తి చేయాలి. అవును, మనము కఠినమైన భారమును బట్టి భయపడకూడదు. దైవ బలముతో విజయము పొందాలని దేవుని వాక్యము సెలవిస్తుంది, ధైర్యపరుస్తుంది ప్రియులారా. మనము కఠినమైన భారమునకు బట్టి, జీవితం బట్టి, సాతాను వలను బట్టి, వాడు చెప్పే అబద్ధాన్ని బట్టి, లోకాన్ని చూసి భయపడకూడదు. కఠినమైన భారమును బట్టి భయపడకూడదు, చింతకు. దైవ బలముతో, దైవ ఆత్మతో, వాక్యముతో విజయము పొందాలి. మనము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చదువుతాం ప్రియులారా. ఎక్లెసియాస్ చాప్టర్ 9 వర్స్ 10th వర్డ్. ఇక్కడ మనము చదువుతాం ప్రియులారా. సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ చదివితే, ఎక్లెసియాస్ చాప్టర్ 9 వర్స్ 10th వర్డ్. ఇక్కడ చదివితే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ఎవరికి చెప్తున్నాడు? సొలొమోను జ్ఞాని, మహాజ్ఞాని అనిపించుకున్న దేవుని సేవకుడు, దావీదు అరసు కుమారుడు. ప్రియులారా, దేవుని కుమారుడు అనబడిన సొలొమోను చెప్తున్నాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను. మనము కొలస్సే పత్రికలు చదువుతాం 3వ అధ్యాయం 24వ వచనంలో, నీవు ఏ పని చేసినను హృదయపూర్వకంగా దేవుని కోసకరమే అని చేయాలంట ప్రియులారా. మనుషుల కోసకరం కాదు, నీ కోసకరం కాదు ప్రియులారా. స్వార్థం కోసకరం కాదు, డబ్బు పిచ్చి కోసకరం కాదు, తాగడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు. నీవు ఏ పని చేసినను మనపూర్వకంగా చేయాలి. దానిని దేవుని కోసకరమే అని చేయాలి. నీ మేలాధికారి చూస్తున్నప్పుడే చేయక, పరలోకమందు అందరికీ ఒక అధికారి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడని చేయాలని ప్రియులారా. ఇలాగ నా చేతికి వచ్చిన ఏ పని అయినను మనందరి శక్తి లోపము లేకుండా చేయాలి ప్రియులారా. మరియు మేమందరూ అంటే దేవుని నమ్మకపోతే ప్రియులారా, నమ్మినవాడు పాతాళానికి పోరు, నమ్మేవాడు పరలోకం పోతారు, పరదేశికి, నంతరము స్వర్గానికి. అవును ప్రియులారా. ఇలాగే నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయ అయినను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. అప్పుడు సొలొమోను జ్ఞానికి ఎంత జ్ఞానం ఇచ్చినా కూడా యేసుక్రీస్తు చెప్పిన జ్ఞానానికి సరిసాటి కాదు ప్రియులారా. ఎందుకనగా యేసుక్రీస్తు చెప్పినాడు కదా, సొలొమోను కన్నా గొప్పవాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు ప్రియులారా. పరలోక గురించి సొలొమోనుకు జ్ఞానం ఇవ్వబడలేదు ప్రియులారా. అప్పుడు సామాన్యమైన మనుషులకు చెప్పినట్లు చెప్తున్నాడు ప్రియులారా. అవును, నీవు పోవు స్థలంలో ఏది పని లేదంట ప్రియులారా. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. విశేషంగా ప్రియులారా, దేవుని విడిచిపెట్టిన వారు, దేవుని ఆత్మ లేనివారు, దేవుని రక్షణ మార్గంలో నడచని వారు, విశాలమైన మార్గంలో ప్రయాణం చేసేవారు, యేసుక్రీస్తు సిలువను మోయని వారు, సువార్త చాటని వారు, నమ్మని వారు, మరియు పిరికివారు, కుక్కల వలె ఉన్నవారు, విగ్రహారాధకులు, కాముకులు, వ్యభిచారులు, అన్ని రకముల అసత్యవాదులు పట్టణం బయట ఉంటారు ప్రియులారా. పట్టణం అంటే పరలోక పట్టణం, స్వర్గ పట్టణం, దేవుని స్థలము. ఇది పాతాళం ప్రియులారా. పాతాళం అంటే దేవునికి విరోధమైన వారి ఉండే స్థలము, దేవుడు లేడు అనేవారు ఉండే స్థలము. ఈ పాతాళమైన నరకములో పోవాలి. మరి వీళ్ళు ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటారు అంతే. అంటే మనం పోయే స్థలంలో, అంటే దేవుని నమ్మలేని వారికి చెప్తున్నాడు సొలొమోను.
శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ప్రేరర్ ఇది దేవుని నమ్మని వారు, లౌకికులు, లోకస్తులు, ప్రేరర్ అన్య జనులు విగ్రహాన్ని దేవునిగా, సర్పాన్ని, పశువుని, మనుషుల్ని దేవునిగా పూజించేవారు. కానీ దీన్ని రివర్స్గా చేసి చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తుని నమ్మిన వారు పరలోకమందు ఏ పని లేదు ప్రియులారా. అక్కడ ఏ పని లేదు. ఇక్కడే శక్తి లోపము లేకుండా ఆయన పని చేయాలి. పరలోకంలో పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. అక్కడ ప్రేమ ఉంటుంది ప్రియులారా. ఓన్లీ లవ్ ప్రియులారా. అక్కడ పని చేయడానికి తెలివి అవన్నీ అవసరమవుతాయి. అక్కడ దేవుణ్ణి ఆరాధించాలంతే, ప్రేమతో, నీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, బుద్ధిశక్తితో అన్నట్లు ప్రేమించాలి, ఆరాధించాలి. అవును, ఇలాగే ఇక్కడే మనము శక్తి లోపం లేకుండా మనము ఆయన పని చేయాలి, యేసుక్రీస్తు నమ్మాలి, ఆయన మాట ప్రకారం నడవాలి, ఆయన పాట పాడాలి, ఆయన సత్యదేవుడని పరిచయం చేయాలి, ఆయన కోసం ఏ కష్టపడాలో ఇక్కడే పడాలి ప్రియులారా. ఆయన కోసం అన్ని ఓపికతో సహించాలి ప్రియులారా. నావాడు నా వెనుక తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడిస్తాడు అని ప్రభు చెప్పినాడు. నన్ను ప్రేమించేవాడు తన సిలువను మోసుకుని నన్ను వెంబడిస్తాడు, నన్ను ప్రేమించిన వాడు రాడు అని చెప్పినాడు. నా వెనుక వచ్చినవాడు నాను ఉన్న స్థలంలో ఉంటాడు, తండ్రి వానికి సన్మానం చేస్తాడు అన్నాడు ప్రియులారా. అవును, ఇలాగే మనము చూస్తాం ప్రియులారా, సమస్యల మధ్యన లోకులు పురుగుల వలె ఆ చీకటి యందు మెలికలు తిరుగుచున్నారు. సమస్యల మధ్యన లోకులు పురుగుల వలె చీకటి యందు మెలికలు తిరుగుచున్నారు పిల్లారు. నీ వైపు ఆసక్తితో చూస్తున్నారు. విడిపించే మార్గము నీకు తెలుసు. ప్రతి మనిషిని, మానవుని ప్రకాశింపజేయు వెలుగైన క్రీస్తును ప్రియులారా వారికి ప్రకటించుటకు తీర్మానము చేయుము అని దేవుని వాక్యం చెప్తుంది. మోకాళ్ళుని ప్రార్థించడం ద్వారా దైవ బలము నొంది శత్రువును ఓడించుము. నిజమైన వెలుగు యేసుక్రీస్తు. స్నానిక యోహానుడు యేసుక్రీస్తు పెరగాలి, నేను తగ్గాలి అని ఎలాగ చెప్పాడో మేము అలాగే ఆయన కోసం వెళ్ళగాలి ప్రియులారా. మనల్ని తగ్గించుకుని, లోకాశలను తగ్గించుకుని, దినములు చెడ్డవి గనుక సణుగుకుంటే ఏమీ లాభం లేదు ప్రియులారా. నీవు తగ్గుటకును దేవుడు హెచ్చింపబడుటకును అప్పగించుకొనాలి. యోహాను సువార్త 3:30 చదువుతాం ప్రియులారా. ప్రార్థన పూర్వకముగా ప్రసంగించాలి. అవును, ప్రభు కోసము ధైర్యముగా లేచి సువార్తను ప్రకటించాలి, ఆయన నామమును హెచ్చించాలి. అవును, యుద్ధ రంగంలో ఆఖరిది యుద్ధ దినమిలివి. నీ దేవుడు నీతోనే ఉన్నాడు గనుక సొమ్మసిల్లిపోవద్దు. మంచి పోరాటము. నీ పాదరక్షలు ఇనుపవి ఇత్తడివి అయి ఉండునని వాక్యం చెప్తుంది ప్రియులారా. నీ పాదము ఇత్తడి అయినవి, మరి ఇనుపు అయినవి ప్రియులారా. అవును, నీ దినములకు తగినట్లుగా నీ బలము ఉంటుంది అని మనం వాక్యంలో చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 33 25 డ్యూటెరోనమీ చాప్టర్ 33 25 వర్డ్. అవును ప్రియులారా. ఇలాగే మనం ఎఫెసు పత్రిక 6:10 చదువుతాం ప్రియులారా. సర్వాంగ కవచమును ధరించుకొనుము. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభువునందు బలవంతుడై ఉండుము. అవును ప్రియులారా, సర్వాంగ కవచం ధరించుకోవాలి. తిమోతి 2వ పత్రిక 2:1 చదువుతాము. జీవ కిరీటము పొందు దినము సమీపించుచున్నది ప్రియులారా. అవును, ఇలాగే మరి యెషయా ప్రవక్త గ్రంథం 35 చూస్తే, తొట్టిల్లు మోకాలును దృఢపరచుము, ఆరిపోవచ్చున్న ఒత్తులను వెలిగించుము, సిద్ధపరచుము అనేకులను, సమయము గతించిపోవచ్చున్నది, ఇదిగో నీ రాజు వస్తున్నాడు. అవును ప్రియులారా, అలాంటి యౌవన బలము యేసుక్రీస్తుకు వచ్చే రాకడకు మనము అందరినీ సిద్ధపరచడానికి తండ్రి తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ ఆ పక్షి రాజు వలె యవ్వనము పరిశుద్ధ నూతన యవ్వనుగాక. ఆమెన్. మరొక వాక్యం కలుద్దాం ప్రియులారా. అంతవరకు శుభ కృప నీతో ఉండునుగాక. ఆమెన్.